హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. దీప తండ్రి కుబేర్ సంవత్సరికం కావడంతో అతనికి పిండం పెడుతుంది దీప. పిండాన్ని ముట్టడం కోసం కాకుల గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. కావు కావు అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో ఓ సాధువు వచ్చి బతికి ఉన్న వాళ్ళకి పిండం పెడితే కాకులు ఎలా ముడతాయమ్మా అని అంటాడు. ఆ మాట విన్న దీప పరుగున ఆ సాధువు దగ్గరకు వస్తుంది. బ్రతికి ఉండటం ఏంటి, మా అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు అని అంటుంది దీప. లేదు, చనిపోలేదు, నిన్ను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు, ఇంకా ఆ పిండాన్ని కాకులు ముట్టవు అని సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే దీప పిండం పెట్టింది పెంచిన తండ్రి కుబేర్కి. సాధువు చెప్పేదేమో బతికి ఉన్న దీప తల్లిదండ్రులు సుమిత్ర, దశరథుల గురించి. వాళ్ళిద్దరూ బ్రతికి ఉన్నారు సరే, కుబేర్కి పిండం పెడితే నీ తల్లిదండ్రులు బతికే ఉన్నారు కాబట్టి పిండాన్ని కాకులు ముట్టవు అని సాధువు చెప్పడంతో లాజిక్ లేదు. ఏనేంటి, చనిపోయిన అమ్మ నాన్నల్ని బ్రతికే ఉన్నారంటున్నారేంటి అని ఆలోచనలో పడ్డ దీప అనసూయ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది. సాధువు చెప్పిన దానికి అత్తయ్య అన్న మాటలకు ఏదో సంబంధం ఉంది అని అనుకుంటుంది. అనంతరం మళ్ళీ కావు కావు అంటూ కాకి గోళ్ళ స్టార్ట్ చేస్తుంది దీప. ఇక ఎప్పటి కాకులు రాకపోవడంతో, ఏంటి నాన్న ఇది, నిన్ను నాకు దూరం చేసిన మనిషికి నేనేం చేయలేకపోతున్నానని నాపై కోపం ఉందా అని, అతన్ని పాపాన అతనే పోతాడని వదిలేశాను, దేవుడినే అతన్ని శిక్షిస్తాడు అని అనుకుంటుంది దీప. మరోవైపు కార్తీక్ పేరెంట్స్ దీప గురించి నిలదీస్తారు. దీప నీకు మామయ్య ఇంటి దగ్గరే పరిచయమా, అంతకుముందే పరిచయమా అని కార్తీక్ని అడుగుతాడు తండ్రి శ్రీధర్. దాంతో కార్తీక్ పారిజాతం వీళ్ళకి అన్ని విషయాలు మూసేస్తున్నట్టు ఉంది అని సైలెంట్ అయిపోతాడు. నేనేం అడుగుతున్నా అని అంటుంది కార్తీక్ తల్లి కాంచన. దాంతో కార్తీక్ ముందే పరిచయం ఉంటుంది అని అంటాడు. ఆ మాటలతో శ్రీధర్ కాంచన షాక్ అవుతారు. పరిచయం అంటే ఏంట్రా అని శ్రీధర్ అడగడంతో జాతరకి వాళ్ళ ఊరు వెళ్ళి సైకిల్ అని అంటాడు కార్తీక్. మరి ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచావని అంటుంది కాంచన. చెప్పుకోవడానికి ఇందులో అంత విషయం ఏముందమ్మా అని అంటాడు కార్తీక్. చెప్పుకోవడానికి ఏం లేకపోయినా వినే వాళ్ళకి చాలా ఉంటుందని కొద్దిపాటి పరిచయానికి ఇంత సాయం చేస్తున్నావని అడుగుతాడు శ్రీధర్. అది సాయమో ఏదో సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను నాన్న. ఒక మనిషిపై మనకి ఉన్న నమ్మకం, చేతిలో ఉన్న గాజులు గ్లాసు లాంటివి కావాలి. వదిలేసిన పొరపాటున వదిలేసిన మనుషులు మునుపటిలాగా ఉండదు. ఇంతకంటే నేనేం చెప్పలేను, అర్థం చేసుకోండి అని అంటుంది. వెళ్ళిపోతాడు కార్తీక్. దీప కారణంగా వీడు తలదించుకునే పరిస్థితి రాకూడదని కార్తీక్ని అడిగాను కాంచన అని అన్న శ్రీధర్. దీప గురించి వీడు ఇంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక హోటల్లో దీపక్క ఉప్మా బిర్యానీ చేసే పనిలో పడుతుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే కడియం అడిగే ఉప్మా బిర్యానీ అని అంటుంది దీప. ఏంటి, ఉప్మా బిర్యానీనేనా, ఇది నేనెప్పుడు వినలేదు దీపమ్మ అని కడియం అడిగితే. తింటే వదిలిపెట్టరు, మామూలుగా ఉండదు అని కస్టమర్స్కి ఉప్మా బిర్యానీ వడ్డిస్తుంది. ఇక దీప సోషల్ మీడియాలో ఉప్మా రీల్స్ చూసి కార్లు వేసుకొని మరీ వచ్చేస్తారు కొంతమంది. లేడీస్ ఉప్మా బిర్యానీ అని రాసి ఉండడంతో ఇది మరీ ఓవర్గా లేదు, ఉప్మాతో బిర్యానీ ఏంటి చెండా అని అంటుంది. ఓ మహిళా కస్టమర్, లేదండి ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి అని అంటుంది దీప. హాల్లో నేను ఎవరో తెలుసా, నాలాంటి రిచ్ వాళ్ళు మీ టిఫిన్ సెంటర్కి రావడమే మీ అదృష్టం. నేను తలుచుకుంటే ఈ టిఫిన్ సెంటర్ ఉండదు అని అంటుంది ఆ మహిళా కస్టమర్ కావేరి. ఇంత చిన్నదానికి గొడవ ఎందుకమ్మా, టేస్ట్ బాగలేకపోతే డబ్బులు అవసరం లేదు అని అంటుంది దీప. అంటే మేం తినేసిన డబ్బులు ఇవ్వని వాళ్ళ కనిపిస్తున్నామా అని రెచ్చిపోతారు ఆ మహిళలు. ఇంతలో కడియానికి కాలి, ఏంటమ్మా ఊరికే గోల చేస్తున్నావు, మీకు నచ్చితే తినండి లేకపోతే పొండి అని అంటాడు. దాంతో కావేరి ఆవేశంతో కడియంపై చేయి లేపుతుంది. దీప ఆ చేతిని పట్టుకొని అనవసరంగా చేయి లేపుతున్నాడు బాబాయ్. తప్పుగా మాట్లాడలేదు. దాంతో కావేరి ఆవేశం పడి ఆ చేతిని పట్టుకొని అవసరంగా చేయి లేపుతున్నాడు బాబాయ్. తప్పుగా మాట్లాడలేదు. బిర్యానీ
మర్యాదగానే చెప్పాను, ముందు చేయి దింపండి అని ఇచ్చి పడేస్తుంది దీప. హే, నేను ఎవరో తెలుసా నీకు అంటుంది కావేరి. మీరు ఎవరైనా సరే మమ్మల్ని కొట్టి అధికారం మీకు లేదు. బాబాయ్ అనడం కాదు, నేను చెప్తున్నా, నచ్చితే తినండి, లేకుంటే పోండి, గొడవ చెయ్యొద్దు అని అంటున్నా. దీప మిమ్మల్ని ఇంత ఘోరంగా అవమానిస్తుంది, వెంటనే మీ బేబీకి కాల్ చేసి రమ్మని చెప్పు అని అంటాడు. కావేరి వెంట ఉన్న మిగిలిన 2 తోలు ఏయ్, నాతో పెట్టుకుంటావా, మీ సంగతి తేలుస్తాను అంటూ తన బేబీకి ఫోన్ చేస్తుంది కావేరి. ఇక్కడ నన్ను ఒకరు అవమానించారు, లొకేషన్ షేర్ చేస్తాను, వెంటనే ఇక్కడికి రా అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక కడియం వచ్చి అమ్మ గొడవ వద్దు, వెళ్ళిపోండమ్మా అని అంటాడు. నువ్వేంట్రా నాకు చెప్పేది, మా బేబీ వచ్చాడు, చెప్తాను మీ సంగతి అని అంటుంది కావేరి. ఇంతలో కావేరి బేబీ వచ్చేస్తాడు. ఆ బేబీ ఎవరో కాదు, దీప తండ్రి శ్రీధర్. అతని సెకండ్ సెటపే ఆ కావేరి అన్న మాట. నేను వచ్చేసాను బేబీ, నిన్ను ఎవరేమన్నారో చెప్పు అని అంటాడు శ్రీధర్. అదిగో వాళ్ళే అని దీప చూపిస్తుంది. కావేరి దీపని చూసిన శ్రీధర్ షాక్ అవుతాడు. దీప కూడా శ్రీధర్ని చూసిస్తుంది. ఇక కార్తీక్ బాబు వాళ్ళ నాన్న కదా, ఆయన వచ్చారేంటి అని అనుకుంటుంది. శ్రీధర్ అయితే పోయి దీప కంట్లో పడ్డాడేంటి అంటూ అక్కడి నుంచి జంప్ అయిపోవాలని అనుకుంటాడు. వాళ్ళతో నాకు సారీ చెప్పించు బేబీ అని కావేరి అంటే, నేను వాళ్ళ సంగతి చెప్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని పంపించేస్తాడు. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పు బేబీ అని కావేరి అంటే, ఏంటి చెప్పేది, నా కొంపం ముంచావు కదే అని అనుకుంటాడు శ్రీధర్. అనంతరం దీప ముందుకు వెళ్ళిన శ్రీధర్ తలదించుకొని, నువ్వు ఇక్కడున్నావు ఏంటమ్మా అని అడుగుతాడు. నా గురించి వదిలేయండి, మీరు చేసేది తప్పనే అనిపించడం లేదు, నేను నమ్మలేకపోతున్నాను. ఈ విషయం అమ్మగారికి తెలుసా అని అడుగుతుంది దీప. ఇవి చెప్పే విషయాలు కాదమ్మా అని అంటాడు శ్రీధర్. మొత్తానికి ఇన్నాళ్ళు గుట్టుగా సాగించిన బేబీతో పత్తెపారం దీప కంట పడిపోయింది అన్నమాట. ఇంతటితో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.